తను ప్రేమించిన అమ్మాయిని కలవడానికి ఇండియా నుంచి సైకిల్ మీద 8 దేశాలు దాటి స్వీడన్ కి వెళ్లారు. వారే ఒడిశాకి చెందిన ప్రద్యుమ్న కుమార్ మహానందియన్. ఒక పూర్ వేవర్ ఫ్యామిలీకి చెందిన ఈ మహానందియన్ గారు న్యూఢిల్లీలో తన పోర్ట్రేట్స్ వల్ల చాలా పాపులారిటీని సంపాదించుకున్నారు. స్వీడన్ కి చెందిన 19 ఏళ్ల చార్లీ తన పోర్ట్రేట్స్ కూడా వేయించుకోవడానికి స్వీడన్ నుంచి ఇండియాలో ఉన్న న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆ ప్రాసెస్ లో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. చార్లీ స్వీడన్ కి మళ్ళీ తిరిగి వెళ్లే టైంలో మహానందియన్ గారిని కూడా వచ్చేయమని అడిగారు. అప్పుడు నేను నా చదువు కంప్లీట్ చేసుకుని వస్తాను అని చెప్పారు. చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత మహానందియన్ గారికి స్వీడన్ కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కూడా డబ్బులు లేవు. అందుకని తన దగ్గర ఉన్నదంతా అమ్మేసి ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నారు. అండ్ దానిపైనే స్వీడన్ కి బయలుదేరారు. సైకిల్ మీద దాదాపు 4.5 నెలలు ప్రయాణించిన తర్వాత 8 దేశాలు దాటి చివరికి స్వీడన్ కి చేరుకొని చార్లీని కలిశారు. చార్లీ పేరెంట్స్ ని ఒప్పించి స్వీడన్ లోనే అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మహానందియన్ గారు స్వీడన్ లో ఒక ఫేమస్ ఆర్టిస్ట్. మీరు మీ లవర్ ని కలవడానికి ఎంత దూరం వెళ్ళారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.